హరిహరి అని రెండక్షరంబులు హరియించును పాతకంబు అంబుజనాభా. హరిని నామమాత్యము హరిహరి పొగడంగ వశమా. హరి శ్రీకృష్ణ జై సద్గురు మహారాజ్ కి జై. జనులార జగతి లోపల జననం వ్యతినందుకొక తలంపుంచవలే. మనసులో హరినామ స్మరణ నను దినమున చేయువాడే నతడే సజ్జనుడు. ధ్యానము చేయ కున్నా దుర్జనుడు. జననీ జనకులు తొల్లి దైవమానుసోనెప్పుడు మనసులో నమ్మితే రాదో ముప్పేపోడు. తనువు నిత్యము కాదు గనుకన ధనము నీ ఎంట రాదు. ఘనముగా గురుకీలు గని దుర్గుణములన్నీ వదిలిపెట్టిన నతడే సజ్జనుడు. ధ్యానము చేయకున్నా దుర్జనుడు. తారక మంత్రము కంటెను ధరణిలో వేరేది లేదు. ధన్యులు వినుడి సూర్యుని చంద్రుని ద్వారను నేరుపు నెరగుండి నడపిన నదే తారకమురా. దొరుకుట భువిలో బహుదుర్లభమురా. పరమ అంశను దలసి ప్రాణము చేతోరు. పరమ తారక మంత్రం పరమ భక్తులకేది. మరుపు తెరుపనకుండ జాగ్రత్త నిరతము స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా నెప్పుడు తరచుగను జీవాత్మ చదివే నదే తారకమురా. దొరుకుట భువిలో బహుదుర్లభమురా. దొరకదు శివ పంచాక్షరి దొరికిన తాదేయమందె తానెరుగవలెన్. దొరికిన తరువాత మరి 25 అక్షరములు పంచి చదువన్నా. పంచితే పరమాత్మ నీవన్నా. ఎరిగి ఎరుగక చేసియున్న పాపములన్నీ దరికి రాకుండా ధ్వంసమైపోవు. మరియునై అక్షరములు చక్రములైద మరియుండును. వరుసతో బీదక్షరంబు విధము బదులక నీవు గనుకొని పంచి చదువన్నా. పంచితే పరమాత్మ నీవన్నా. స్వామి దీని భావన కొంచెం మాకు తెలియజేయాలని ఆశించుతున్నాను. దీని చెప్పాలా? ఈ పంచాక్షరి అనే మంత్రము మహాశివునికి సంబంధించినటువంటి వస్త్రం. ఈ మహాశివునికి సంబంధించినటువంటి నామము. ఓం అంటే ఆత్మ పరమాత్మ అని అర్థం. నమో అంటే నమస్కరిస్తున్నా అని అర్థం. షి అంటే శివాయ. నమ శివాయ అంటే ఓ
ఓ మహాదేవా, ఓ మహాశివ, నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ నమశివాయకు పంచభూతాల ప్రకారంగా నా మా శివాయ అనే అక్షరాలను ఈ పంచభూతాలకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 5 తత్వాలతో మనము ఈ పంచాక్షరం జత చేసి చూడాలి. ఇప్పుడు నా అంటే నభము అంటే ఆకాశము అని అర్థం. ఇట్లా మిగతా అక్షరాలను కూడా పంచభూతాలలో చూసుకోవాలి అని. ఈ 5 పంచభూతాలు, ఈ నమశివాయ అనే అక్షరాలు పంచాక్షరం అంటే 5 అక్షరాలు అని. ఈ యొక్క పంచాక్షరాన్ని పంచవింశతి అంటే పంచ అంటే 5, వింశతి అంటే 20 అంటే 25 అక్షరాలుగా చూడాలి. అంటే 25 భావములతో చూడాలి. అంటే శరీర ప్రకృతిలో కానీ దేహదార్యంలో కానీ తత్వరూపంలో కానీ పంచవింశతి ఆ యొక్క నామాలను ఇందులో చదవాలి అని చెప్తున్నాడు. మరి అదిలా పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన పంచ ప్రాణాలు. లేదా పంచ విషయాలు. శబ్ద, రూప, రస, గంధాదులు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదులు ఈ పంచ విషయాలు అంటాడు. ఈ పంచ విషయాలు పంచ ప్రాణాలు. 5, 5, 10. ఈ 5 మనము 5 పంచప్రాణాలు, 5 పంచ విషయాలు. దశేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ దశేంద్రియాలు 10, పంచప్రాణాలు 5, పంచ విషయాలు 5 అంటే 20. అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తు ఈ 4. 20 1 4 24. 1 అంటే పురుషుడు లేదా ప్రకృతి లేదు కాలము. ఇందులో ఏదో ఒకటి తీసుకోమంటాడు. మొత్తం 25. ఈ పంచాక్షరిని 25 లోపల అంటే 5 ఒక అక్షరానికి 5, ఒక అక్షరానికి 5, ఒక అక్షరానికి 5, ఒక అక్షరానికి 5, ఒక అక్షరానికి 5 ఇట్లా ఒక్క అక్షరానికి 5 భాగాలను చూడమంటారు. అలాగా ఒక అక్షరానికి 5ను చూసేదానికంటే 5లో ఒక్కొక్క అక్షరానికి 5. ఇప్పుడు పంచప్రాణాలు 5 ఉన్నాయి. ఇప్పుడు ప్రాణ ఏ అక్షరానికి సంబంధం అవుతుంది? వ్యాన, ఉదాన, సమాన ఇట్లా ఈ పంచాక్షరితోన ఈ తత్వాలను శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క బాహ్యేంద్రియాలను, అంతఃకరణాన్ని, ఇవన్నీ సూక్ష్మ శరీరాన్ని పోల్చి చూడమని చెప్తుంది. ఇది పంచవింశీకరణము అంటాడు. ఈ యొక్క పంచాక్షరిని మనం మనిషిలో ఉన్నటువంటి బాహ్య రూపంలో కానీ ఆంతరిక రూపంలో కానీ 25 భాగాల్లో లెక్క చూపిస్తే మనకు అర్థమవుతుంది అని. ఇంకా చక్రాల రూపము ఉంటుంది. మూలాధారము, స్వాధిష్టాన చక్రము, మణిపూర్వక చక్రము. ఇప్పుడు ఈ చక్రాలకు మూలాధార చక్రానికి లమ్మని ఉంటుంది, స్వాధిష్టాన చక్రము రమ్మని ఉంటుంది. ఇట్లా ఈ 5 అక్షరాలు చక్రపూర్వకంగా ఈ చక్రాలను మనము తీసుకోవచ్చు. ఈ రకంగా పంచవింశీకరణము ఈ పంచాక్షరిని ఈ మనసులో ఉన్నటువంటి అంతరంగిక బాహ్యరంగికటువంటి విషయాల లోపల 25 భాగాలుగా లెక్క చూస్తే సాయుధ్యం పొందవచ్చును అంటాడు. సాయుధ్యము అంటే సారూప్యము, మరి సాలోక్యము, సామీప్యము, సాయుధ్యము. ముఖ్యంగా 4 మార్గాలు ఉంటాయి. అద్వైత సిద్ధాంత ప్రకారంగా ఈ ముఖ్యంగా 4 మార్గాలు ఉంటాయి. సారూప్యము అంటే ఏ దేవతను కోరుకుంటున్నామో ఆ రూపాన్ని మనం భావనపూర్వకంగా ధరించుకోవడం. సాలోక్యము అంటే ఆ లోకానికి వెళ్ళడము. సామీప్యము భగవంతునికి సమీపంలో ఉండాలి. సాయుధ్యం అంటే భగవంతులో కలిసిపోవాలి. సాయుధ్య స్థితి ఏర్పడుతుంది. పంచాక్షరి యొక్క మంత్రాన్ని పంచవింశీకరణము అంటే 25 సంఖ్యతో చూసుకుంటే సాయుధ్యం ఏర్పడుతుందని దీని యొక్క భావం.